నమస్తే సార్, నా పేరు డి ప్రభావతి సార్. ఇది ప్రణామ్ వయో వృద్ధుల కేర్ సెంటర్ సార్. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వయో వృద్ధుల కోసం స్థాపించినటువంటి ఒక సెంటర్ సార్. ఇందులో 60 అబవ్ వాళ్ళు వస్తారు సార్. అంటే అందులో కూడా పేద వాళ్ళు ఉన్నారు సార్. తల్లిదండ్రులను పట్టించుకోకుండా భర్త చనిపోయిన, భార్య చనిపోయిన పాపం వాళ్ళు ఫుడ్కి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు దీన్ని వినియోగించుకోవచ్చు సార్. ఇక్కడ మేము ఉదయం వచ్చి టిఫిన్ పెడతాం సార్. కిచిడి, ఇడ్లీ, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అలాంటి టిఫిన్స్ కూడా మేము పెడతా ఉంటాం సార్. వాళ్ళకి వచ్చి భోజనం పెడతాం సార్ 12 గంటలకి. అప్పుడు భోజనంలో ఒక కూర, మజ్జిగ, రసం, సాంబార్ పెడతాం సార్. ఒక కర్రీ ఉంటుంది. వాళ్ళకి మంచిగా పెడతాం. మళ్ళీ ఈవినింగ్ టైంలో సార్ వాళ్ళు వచ్చేసి ఒక ఫ్రూట్స్ ఇస్తాం సార్. ఒకరోజు అరటిపండు, ఒకరోజు యాపిల్, అలాంటి ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటాం సార్. ఇది పేద ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి పథకం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు ఇది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలు చాలా బాగా వినియోగించుకుంటున్నారు సార్. ఇంకొంచెం దీన్ని మెరుగుపరిచి వాళ్ళకు కూడా మంచి సదుపాయాలు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఇక్కడ వయో వృద్ధులు వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ బాధను మర్చిపోయే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా టీవీ ఉంది సార్. ప్లస్ దానితో పాటు ఇక్కడ చెస్, క్యారమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి వారం వారం మెడిసిన్, అంటే వాళ్ళకి బీపీ, షుగరు అవి కూడా చెకప్ ఉంటుంది సార్. వాళ్ళకి తగినటువంటి మెడిసిన్ ఉంటుంది. మన సుజాత్ నగర్ నుంచి కూడా మన డాక్టర్స్ నెల వచ్చి వాళ్ళని చెకప్ చేస్తారు సార్. వారి ఆరోగ్య పరీక్షలకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది సార్. ఎస్కే యాకూబ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఆఫీస్ స్టార్టింగ్ అని చూస్తున్నాండి. అందరు బాగా చూస్తున్నారు, పిలిచి పెడుతున్నారు. టిఫిన్లు అయినా, భోజనం ఏదైనా సరే, అట్టికాయలు కూడా ఇస్తున్నారు తినమని. బాగుంది. ఇంటికి ఆడ తినట్లేదు, ఇక్కడే తింటున్నాయి. 2 పూటలు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తున్నా. నాకైతే మంచిగా నచ్చిందండి. ఇంటికి కూడా పోవట్లేదు, ఇల్లు కూడా వదిలిపోయి ఇక్కడే ఉంటున్నా. రామ్ బ్రహ్మ నా పేరు. మేము ఇక్కడే ఉంటాం, రామ్నగర్ బస్తీలో. నేను వస్తూనే ఉన్నా. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరు లేరు నాకు. నా భార్య చనిపోయింది 10 ఇయర్స్ క్రితం. నేను ఒక్కరిని ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నా. దానికోసం ఇక్కడ తెలుసుకొని వచ్చి భోజనం చేస్తున్నాను. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బీపీ వాళ్ళకు మందు గోళీలు కూడా ఇస్తారు. బాగానే ఉంటారు.